కులాల మధ్య తగాదాలు పెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మెప్పు పొందడానికే మోదీ కులాన్ని తెరపైకి తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబర్ ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. రాహుల్ గాంధీకి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అన్నారు. సిద్దిపేటలో హరిత హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని అన్నారు. ముస్లింలను బీసీలో చేర్చి ఓట్ల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 72 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 పార్లమెంటు నియోజకవర్గాల మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు గ్యారెంటీలు అయితే ఇచ్చారో వాటన్నిటి కూడా ఇవాళ తూట్లు పొడిచి ఆ గ్యారెంటీలన్నీ కూడా ఒక చెల్లని రూపాయిగా మారిపోయినాయి. మాటల తూటాలతో రేవంత్ రెడ్డి గారు ప్రజలను భ్రమింపజేసి ఓట్లు పొందిన తర్వాత చాలా దీన స్థితిలో ఇవాళ ముఖ్యంగా ఈ వర్గం ఏదైతే ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తారో ముఖ్యంగా ఉద్యోగులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు దాదాపు వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో వారు కష్టార్జితం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సినవి పిఎఫ్, గ్రాట్యుటీ 1 సంవత్సరం కాలంగా రూపాయి కూడా చెల్లించకుండా ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. వీళ్ళు ఏ సొమ్మునైతే వీళ్ళు జీత భత్యాల నుంచి ఆదా చేసుకున్నారో ఆ సొమ్ము ఇవ్వడానికే ఇంత దుస్థితి రాష్ట్రంలో ఉన్నదంటే మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి నష్టాల ఊబిలోకి గత ప్రభుత్వం నెట్టితే దానికి వాళ్ళ ఆజ్యం పోస్తూ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకుండా మా పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అశోక్ నగర్లో నేను ఉండే ప్రాంతంలో రాహుల్ గాంధీ స్వయంగా తీసుకొచ్చి వారు హామీ ఇచ్చారు. ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడితే అశోక్ నగర్లో అర్ధరాత్రి లాఠీలు చూపించి తలలు బగలగొట్టినటువంటి ఉదంతం. విద్యార్థులు ఫీ రీంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల 8,000 కోట్లు బకాయిలు పడి విద్యాసంస్థలు మూతపడుతున్నాయి. 317 జీవో ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల పక్షాన్ని నిలబడి ఏ రకంగా పోరు సల్పామో స్వయంగా ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా జైలుకి వెళ్ళే ఉదంతం టీచర్ల కోసం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారికి కనీస అవగాహన లేదు. ఆయన స్థాయిని మర్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల మాట్లాడితే పెద్దవాడైపోతాను అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీకి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి అదే గతి పడుతుంది. రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడే వ్యాఖ్యానించి 3 సార్లు ఒక సామాన్య కుటుంబంలో, పేద కుటుంబంలో, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, రైల్వే స్టేషన్లో ఛాయముకున్న వ్యక్తి, ప్రజాస్వామికంగా 3వసారి ప్రధానమంత్రి అయితే సహించలేక, జీర్ణించుకోలేక ఆయన కులం పేరు మీద, ఆయన వేసుకునే బట్టల మీద, ఆయన తినే తిండి మీద వ్యాఖ్యలు చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి శిక్ష విధించిన ఇవాళ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. రాహుల్ గాంధీ దారిలో ఈయన పయనించాలనుకుంటున్నాడు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతాడు. నరేంద్ర మోడీ గారు ఒక కులానికి, వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్. అయినా ముఖ్యమంత్రి గారు ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, చబిల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏదైతుందో బీసీ జాబితాలో చేర్చిన ఉదంతం. ఈయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే
మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అబాస్పాలైంది మన మీ కులగణన అన్ని కులాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి కాబట్టే ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇవాళ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాలో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచమే ఇవాళ ట్రంప్ సైతం కూడా ఇవాళ ఆదరించి గౌరవించి ఈ భారతదేశానికి కీర్తి తెస్తూ ఉంటే సహించలేక రాహుల్ గాంధీ మెప్పు కోసమో లేకపోతే తన పదవి ముఖ్యమంత్రి పదవి మరి కాపాడుకోవడానికే చేసే వ్యాఖ్యలు తప్ప ఇతర కాదు కొత్త పదాలకు నిర్వచనం ఇవాళ ముస్లిం బీసీలని ఈ యొక్క సంతుష్టీకరణ విధానాలు అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇది కాంగ్రెస్ పరిపాటి